సరే, దేవుని స్తోత్రం. నమ్ముట నీ వలన అయితేనట నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఒక వ్యక్తట నమ్ముట అతడి వలన అయితే ఏం కావాలటమ్మా? నమ్మడము ఎవరి వల్ల కావాలి? మన వల్ల అయితే నమ్మే మనకట సమస్తము కూడా సాధ్యపరచబడుతుంది. హల్లెలూయా. నమ్ముట మన వల్ల అయితే, కాకపోతే దేవుడు ఏం చేయలేడు. దేవుడు శక్తి లేనివాడు కాదు. దేవుని యొక్క బాహుబలం ఏం తక్కువ కాలే. ఒకవేళ నీ జీవితంలో కార్యము జరుగుతలేదనంటే ఇది ఏం చేస్తలే, దేవుడు చేస్తాడు అని నమ్ముతలేడు. హల్లెలూయా. మరి కొందరు అనుకుంటారు నమ్ముట నీ వలనైతే కొన్ని కార్యాలు మాత్రమే సాధ్యపరచబడును అంటున్నాడా? నమ్మడము నీ వలన అయితే నమ్మే నీకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అంటే ఏదైనా కూడా దేవుని కృపలో దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ నమ్మకం ఎలాగ ఉండాలి? చదువుకుందాం ఒక మాట. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. అయితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. అయితే మరి ఎలాంటి నమ్మకమట? ఎప్పుడు నమ్మాలి? చాలామంది పరిస్థితులు బాగున్నప్పుడు నమ్ముతారు. పరిస్థితులు పాజిటివ్గా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? దేవుణ్ణి నమ్ముతారు, దేవుడు చేస్తాడని. కానీ పరిస్థితులు ఎప్పుడైతే ప్రతికూలిస్తాయో, అవకాశాలు తక్కువగా ఉంటాయో, అప్పుడు నమ్మడానికి చాలామంది వెనకాడుతూ ఉంటారు. హల్లెలూయా. నమ్ముతున్నామంటే నమ్ముతున్నాను. ఎట్లాంటప్పుడు నమ్మాలట? తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. ఎప్పుడు నమ్ముతున్నాడట ఈ యొక్క అబ్రహాము? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. అంటే నిరీక్షించడానికి, దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడు అని నిరీక్షించడానికి, ఎదురు చూడడానికి అవకాశాలు ఎంత మాత్రము కూడా లేవు. హల్లెలూయా. చాలామంది అవకాశాలు ఉన్నాయన్నప్పుడు, నీకు పనులు వచ్చే అవకాశం ఉన్నదన్నప్పుడు దేవుని వైపు ఏం చేస్తారు? చూస్తూ ప్రార్థన చేస్తూ ఇంకా విశ్వాసముగా ముందుకెళ్తారు. ఇక నీకు పనులు రావు, నీ కుటుంబం బాగలేదు అనే పరిస్థితులు మనకు అన్ని ప్రతికూలంగా కనబడుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఇక దేవుణ్ణి నమ్మడము మానేస్తూ ఉంటారు. ఇక దేవుని మీద విశ్వాసం అనేది ఏమైపోతూ ఉంటుంది? తగ్గిపోతుంటుంది, తక్కువైపోతూ ఉంటుంది. కానీ అబ్రహాముకి ఏమవుతున్నదట? నిరీక్షణకు ఆధారమే లేదు, అసలు అవకాశాలు లేవు. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ యొక్క వయసులో నీకు పిల్లలు ఏడవుతారని చెప్పేసి అనే పరిస్థితి. వయసు అంతా ఉడికిపోయినది. వయసు అంతా అయిపోయినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఈయన ఏం చేస్తున్నాడు? నిరీక్షణకు ఆధారం అంటూ అసలు లేనే లేదు. పిల్లలు అవుతారు అన్న హోప్స్ అనేటివి అయిపోయినాయి. అన్ని హోప్స్ అన్ని పోయినా కూడా, సోర్సెస్ అన్ని ఆగిపోయినా కూడా ఏం చేస్తున్నాడు? నమ్మకముగా దేవుని వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగుండునని చెప్పాను. చాలు. హల్లెలూయా. ఈ యొక్క అబ్రహాము ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క తన పెద్ద దాసుడు ఎలియాజరు ఉన్నాడు, ఆయనతోటి ఏమనుకుంటున్నాడంటే, ఇక నాకు పిల్లలు అయ్యేటట్టు లేరు కదా, సోర్సెస్ అన్నీ ఆగిపోయినాయి కదా, ఏం చేయాలనుకుంటున్నాడు? ఇక సోర్సెస్ అన్నీ ఆగిపోయినాయి కాబట్టి నేను చేసేదేమి లేదు, నా యొక్క పెద్ద దాసుడే నా ఆస్తికి కావచ్చు, నా ఇంటికి కావచ్చు ఆస్తికర్తగా ఉంటాడు. హల్లెలూయా.
అని తనకు తాను ఒక సరిహద్దులు వేసుకుంటున్నాడు. ఇక అవకాశాలు లేనప్పుడు ఏం చేద్దాము? దేవుడు యొక్క పనోడినే నా కుమారునిగా భావిస్తా, ఆ పనోడే నా ఇంటికి వారసుడు అయిపోతాడు, కానీ నాకు పిల్లలు కలిగేటట్టు లేరు అని ఆయనకు ఆయన సరిహద్దులు వేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ సరిహద్దులు వేసుకొని ఆ యొక్క సరిహద్దుల మధ్యలో ఆ మాటలతో తృప్తి పడుతున్నాడు. ఆ సమయంలో దేవుని వాక్యం వచ్చి ఏమంటున్నదో తెలుసా? అబ్రాహాము ఎందుకు అలా అనుకుంటున్నావు? నీ గర్భవాసమున పుట్టబోవు వాడే నీకు వారసుడైతాడు. హల్లెలూయా. అంటే ఏదయ్యా, దినాలు గడిచిపోయినాయి, నేను ముసలి వయసు వచ్చేస్తున్నది, నా భార్య కూడా ముసలి అయిపోయింది, ఇక మాకు పిల్లలు ఎక్కడైతారని చెప్పేసి అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా అవకాశాలు లేకుంటున్నప్పుడు, అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు మన ఆలోచన కూడా ఎలా వస్తుందంటే ఇలాగుననే ఉంటుంది. హల్లెలూయా. ఎలాగట? ఇక ఆధారం ఏముంది, అవకాశాలు ఏమున్నాయి, సోర్సెస్ ఏం లేవు కదా. పిల్లలు కావడానికి కావచ్చు, మనం డెవలప్ కావడానికి కావచ్చు, మనం ఆశీర్వదించబడడానికి కావచ్చు, మనకు ఉద్యోగం రావడానికి కావచ్చు, మన యొక్క వ్యాపారం క్లిక్ కావడానికి కావచ్చు. అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందిలే, ఇక ఈ గుడిసెలోనే ఉంటా కావచ్చు, ఈ చిన్న పనులతోటే నా యొక్క జీవితాన్ని ముగిస్తా కావచ్చు అని రకరకాలుగా ఒకవేళ అబ్రహాము అనుకున్నట్టుగా ఈరోజు నీవు కూడా అదే ఆలోచన చేస్తుండొచ్చు. అందుకనే దేవుని వాక్యము అతని యొద్దకు వచ్చి అబ్రహాముతో ఏమంటున్నది? వెలుపలికి తీసుకొచ్చి చదువు మాట. నీవు ఆకాశం వైపు మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి. చాలు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకొస్తున్నాడు ఈ యొక్క అబ్రహామును? దేవుడు వెలుపలికి తీసుకొస్తున్నాడు. అంటే ఇదివరదాకా ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. అంటే ఒక సరిహద్దు ఏర్పాటు చేసుకొని ఇందులోనే ఉంటున్నాడు. ఇక నేను ఇంతే దీవించబడతా, ఇక ఇంతకంటే నేను ఎక్కువ దీవించబడలేను కదా. ఆ దీవించబడడానికి కూడా అవకాశాలు కూడా పెద్దగా ఏం లేవు కదా, సోర్సెస్ అన్ని కూడా ఏమో ఆగిపోయినాయి కదా. అలాంటప్పుడు నాకు పిల్లలు ఎలాగైతారు, నాకు ఉద్యోగం ఎలాగొస్తుంది, నాకు నా యొక్క కుటుంబం ఎలాగో అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదించబడుతుంది అని ఒకవేళ అనుకుంటున్నావేమో, ఆ సందర్భంలో దేవుడు వచ్చి ఏమంటున్నాడు? వెలుపలికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. అంటే బయటికి రావాలి. ఆ యొక్క మధ్యలో, బంధకాల మధ్యలో ఉండి నీకు నువ్వే సరిహద్దులు వేసుకోకూడదు. ఎందుకంటే మన దేవాతి దేవుడు ఎవరట? సరిహద్దులు లేని పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. నీవు సరిహద్దులు వేయాల్సిన అవసరం లే. ఎందుకంటే దేవుడు ఎవరు? సరిహద్దులే లేని పరిశుద్ధుడు. సరిహద్దులు లేకుండా నిన్ను దీవించేవాడు, సరిహద్దులు లేకుండా నిన్ను ఆశీర్వదించేవాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? చదువు మాట. ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగా ఉన్నని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు చూసి ఏం చూపిస్తున్నాడు? నక్షత్రాలను చూపించి నీకు చేతనైతే ఏం చేయబట్టి లెక్కించేసే వాటిని. ఒకవేళ వాటిని లెక్కించగలుగుతావా? లెక్కించలేవు. నీ సంతానం కూడా ఎట్లా ఉంటుందట? అంత గొప్పగా విస్తరించబడుతుంది. హల్లెలూయా. మరి ఆ మాట చెప్పినప్పుడు ఏమన్నా ఆధారాలు ఉన్నాయమ్మా? ఏం ఆధారం లేదు. ఆ మాట చెప్పినప్పుడు వయసు పెరిగిపోయే ఉన్నది, వయసు పైబడే ఉన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు ఏమైనా ఆధారం కనబడుతున్నది? ఏమైనా ఛాన్సెస్? చాలామందికి డాక్టరు కొంచెము పర్లేదు 50%, 50-50 ఛాన్సెస్ ఉన్నాయనగానే వీళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఇంకా 50% ఉన్నాయట, మనకు మేలు జరుగుతుందేమోనని. డాక్టర్ 90 ఛాన్సే లేదన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఇక దేవుణ్ణి నమ్మడం మానేస్తారు. అమ్మా మీ మనిషి మీకు దక్కేటట్టు లేడు, మేమేం చేయలేమని అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆధారం ఏమున్నది? డాక్టర్ ఒకవేళ పర్లేదు చూస్తున్నాం ఏం కాదు అని చెప్పేసి అంటే వీళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన ఇంకా బాగా చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అలాంటప్పుడు నమ్మడం కాదు. అసలు డాక్టర్ హోప్ చేయలేవన్నప్పుడు, అసలు నువ్వు దీవించబడవు, అందరూ నువ్వు ఎందుకు పనికిరావు అన్నప్పుడు కూడా నువ్వేం చేయాలా? దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముతావో, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం మీద నువ్వు విశ్వాసం ఉంచుతావో, నిశ్చయముగా అబ్రహాము ఎట్లా విస్తరించబడ్డాడో మనము కూడా అలాగూ విస్తరించబడతాము. హల్లెలూయా. ఆధారాలు ఉన్నప్పుడు అందరూ నమ్ముతారు దేవుణ్ణి, అవకాశాలు ఉన్నప్పుడు అందరూ నమ్ముతారు. ఏ అవకాశం లేకున్నా, ఏ సోర్సెస్ లేకున్నా, ఎవరు సపోర్ట్ చేయకున్నా, ఎవరు మద్దతు ఇవ్వకున్నా కూడా నా దేవుడు నాకు మద్దతు ఇస్తున్నాడు. నా దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాడు. మనుషులు మాట ఇచ్చి తప్పిస్తారు, కానీ దేవుడు మాట ఇచ్చిందంటే
ఆయన మర్చిపోయేటోడు కాదు, మాట నుంచి తప్పించేటోడు ఎంత మాత్రము కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మనల్ని పిలిచిన వాడు ఎవరట? నమ్మదగిన వాడు. మరి ఇంత నమ్మదగిన వాడు అయినప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడా? అబ్రాహామును బయటికి తీసుకొచ్చి ఏం చూపించినాడు? నక్షత్రాలను చూపించినాడు. నక్షత్రాలను చూపిస్తే ఆయన ఏందయ్యా ఒక్క కొడుకుని అంటే నక్షత్రాలు చూపిస్తున్నావు, నాకు నక్షత్రాలు అవసరం లేదు కానీ ఏం కావాలంటారు? ఒక్క కొడుకు కావాలి. అట్లా అంటున్నాడా? అంటలే. నక్షత్రాలు చూసి ఏమంటున్నాడు? చేతనైతే లెక్కించమనగానే ఓకే అని చెప్పేసి విశ్వసించి విశ్వాసముతో అబ్రహాము ఏం చేసిన? అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. అబ్రహాముకు ఆ మాట చెప్పి అది చూపించగానే ఏమంటున్నాడు? నమ్మిండా లేదా? అయ్యా దానికి ఆధారం ఏమున్నదయ్యా? నాకు వయసు అయిపోయింది, నాకు 30 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాల వయసులో నాకు పెళ్ళైన కొత్తలో మాట చెప్తే నేను నమ్మేటోడిని. ఇన్ని సంవత్సరాలకు వయసు ఎంత అయిపోయినాక నాకు నువ్వు పిల్లలు అయిపోతారు, ఆ పిల్లలు కూడా ఎంత గొప్పగానట ఆకాశ నక్షత్రాలు విస్తరించినట్టు విస్తరిస్తారని చెప్తే ఏము నమ్ముతామని చెప్పేసి అపనమ్మకం వ్యక్తపరచలే. చాలా మంది ఇదే, నీకు సమృద్ధి ఇస్తానంటే నాకు సమృద్ధి ఎందుకు, కొద్దిగా ఉన్నా చాలు. హల్లెలూయా. అట్లా కాదు, దేవుడు ఇస్తానన్నప్పుడు నువ్వేం చేయాలి? నిశ్చయంగా అది తీసుకోవడానికి నువ్వు సిద్ధపడే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. తీసుకోవడానికి ఇష్టపడాలి, ఆ మాటను నమ్మాలి. చాలా మంది దేవుడి యొక్క వాగ్దానాన్ని ఏం చేయాలంటే నమ్మరు. దేవుడు ఇస్తాడు అనగానే ఏం చెప్పాలా? ఆమెన్, నేను నమ్ముతున్నాను, నాకు అది దేవుడు అనుగ్రహించును గాక అన్ని ఆ మాట చెప్పే వ్యక్తులమై ఉండాలి. ఆ మాట చెప్పాలంటే వీళ్ళకి జనాలకు ఏం కావాలి తెలుసా? ఆధారాలు కావాలి. ఏదన్నా ఒక ప్రూఫ్ అంటే ఏదన్నా ఒక ప్రూఫ్ కనబడితే నువ్వు కోటీశ్వరుని అవుతావు అంటే వీళ్ళు ఏమంటారంటే, నీ కోటీశ్వరుని కావాలంటే నేనేమన్నా పెద్ద ఉద్యోగం చేస్తున్నానా, నాకు పెద్ద జ్ఞానం ఉన్నదా, లేకపోతే పెద్ద బిజినెస్నా, లేకపోతే మా నాన్న బిజినెస్ మ్యానా, మరి కోటీశ్వరులం అవుతాం అనుకుంటారు. హల్లెలూయా. దేవుడు ఆ యొక్క వాగ్దానం నీకు రివీల్ చేసినప్పుడు, దేవుడు ఆ ఆశీర్వాదం నీకు రివీల్ చేసినప్పుడు నువ్వేం చేయాలా? దాన్ని ఏ ఆధారము లేకున్నా యేసయ్యే ఆధారము, ఆయన మాటే శాసనమని నువ్వు విశ్వసిస్తే నిశ్చయముగా అది నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. కానీ చాలా మందికి దేవుడు వాగ్దానాలు ఇస్తానే ఉంటాడు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా వీళ్ళు ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోతున్నారు. ఆ వాగ్దానపు భూమిలో చేరలేకపోతున్నారు. ఆ వాగ్దాన ఫలాన్ని వీళ్ళు ఏం చేయలేకపోతున్నారంటే పొందలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వీరు నమ్ముతలే. మన గొప్ప దేవుడు పెద్ద మందిరం ఇస్తాడంటే ఏమనుకోవాలా? ఏమనాలా? దేవుడు నిశ్చయంగా ఇస్తాడు, నేను నమ్ముచున్నాను, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు అని నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడట అని అంటే, మంచి ఉద్యోగం లేనోడికి అసలు వానికి ఉద్యోగమే రాదు, వాడు అన్ఫిట్ అన్న వ్యక్తికి నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు దేవుడు అని అంటే ఏమంటాడు? నాకు చదివే ఇయ్యే అపనమ్మకం మాటలు. నాకు చదివే రాదు, పెద్ద ఉద్యోగం నాకు ఎట్లా వస్తుంది, నాకు ఎమ్మెల్యే తెలుసా, లేకపోతే ఇంకేదన్నా రికమెండేషన్ ఇవ్వడానికి నాకు ఏ ఆధారం ఉన్నది, ఏ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి వీడు ఇవి వెతకడం ప్రారంభిస్తా అంటాడు. హల్లెలూయా. కానీ అబ్రహాము అవి వెతకలేదు. ఏమంటున్నాడు? అబ్రహాము యెహోవాని ఏం చేస్తున్నాడు? నమ్మినాడు. హల్లెలూయా. ఏం చేయాలట? దేవుని దగ్గరకు వచ్చిన నీవు దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చి అబ్రహాము దగ్గరకు వచ్చి మాట్లాడినట్టుగా ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నది ఎందుకు తెలుసా? నువ్వు ఉంటున్న గుడిసెలో ఉండి నేను ఇంతే, నా కుటుంబం ఇంతే, నా జీవితం ఇంతే, నాకు ఏది ఉండదు, నేను ఎక్కడ కూడా చెల్లుబాటు కాను, నేను ఎక్కడ ప్రయోజకుడిని కాను, ఇక ఎందుకనంటే ప్రయోజకులం అయ్యే ఆ ఏజ్ పోయింది, ఆ అవకాశాలు పోయినాయి అని చెప్పేసి, నేను బాగా చదువుకుంటేనేమో గొప్ప ఉద్యోగం చేసేవాడిని, నేను బాగా చదువుకుంటే ఏదన్నా ఒక వ్యాపారం చేసి ఎవరికైనా ఏదైనా ఈ యొక్క ఫీల్డ్లో నువ్వు వ్యాపారం చేసుకోగలుగుతావు అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను చదువుకోలేదు. వీళ్ళు ఏం వేసుకుంటా అంటారు? ఒక సరిహద్దు వేసుకుంటా ఉంటారు. హల్లెలూయా. నేను చదువుకోలేదు కదా, ఆ పని కోసం నాకు తెలియదు కదా. ఈ యొక్క అబ్రహాము కూడా అలాగనుకుంటున్నాడు, ఏమైపోతుంది, ఇంత వయసులో దేవుడు ఎక్కడ పిల్లల్ని ఇస్తాడు, ఇక అది కాని పని, కానీ నా యొక్క పెద్ద దాసుడే నా యొక్క ఇంటికి వారసుడైపోతాడు, ఆయనే ఇక తప్ప వేరే అవకాశాలు ఎక్కడున్నాయి అంటే ఏదైనా అవకాశం ఉంటే మాత్రమే నమ్ముతున్నారు ఈరోజు దేవుణ్ణి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా?
ఏ ఆధారం లేకున్నా కూడా అబ్రహాముకు ఒక్క మాట దేవుడు చెప్పగానే, ఆకాశ నక్షత్రాలను చూపించగానే ఏం చేస్తున్నాడు? నేను నమ్ముచున్నాను. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇయ్యగానే, ఈ మాట ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరచగానే, దేవుడు నిన్ను బలపరచగానే నువ్వు కూడా ఏం చేయాలా? దాన్ని నమ్మి విశ్వసించి, నన్ను కూడా దేవుడు గొప్పవాణ్ణి చేస్తాడు. హల్లెలూయా. నా కుటుంబాన్ని గొప్పవాణ్ణి చేస్తాడు, నన్ను కూడా అంతగా విస్తరింపజేస్తాడు. అబ్రహాముకి ఇచ్చిన మాట నెరవేర్చిన దేవుడు నేడు నాకు ఇచ్చిన మాట కూడా దేవుడు నెరవేర్చగలిగిన సామర్థ్యము కలిగిన వాడని నువ్వు నిశ్చయముగా నమ్మగలిగితే, అబ్రహాము పట్ల చేసిన కార్యము నేడు నీ పట్ల నా పట్ల చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం నమ్మడం కాదమ్మా. ఏ ఛాన్స్ లేదన్నా, డాక్టర్ క్లోజ్ అన్నా, ఈ యొక్క ఉద్యోగాలు నీకు రావు, నువ్వు అన్ఫిట్ అన్నా, అది నువ్వు ఇంటికి సరిపోవు అని చెప్పేసి నిన్ను తక్కువ చేసి మాట్లాడినా, నువ్వు అక్కడనే కరెక్టే కదా, నేను ఎక్కడ సరిపోతా అని చెప్పేసి నీకు నువ్వే ఒక రౌండ్ గీసుకొని, ఒక గుండ్రము గీసుకొని అందులోనే కూర్చొని బాధపడడం కాదు, కానీ దేవుడిచ్చిన వాగ్దానంలోని చేతబట్టి ఆయన ముఖముపై నువ్వు ఎప్పుడైతే దృష్టి పెడతావో, ఆయన ముఖము యెహోవా కొరకు ఎదురు చూచువారట నూతన బలం పొందుకుంటారు. పక్షిరాజు వలె వాళ్ళు ఏమవుతారు? పైకి ఎగురుతారు. పక్షిరాజు ఎలాగైతే పైకి ఎగురుతుందో అంత పైకి మనము ఎదిగించబడగలుగుతాము. హల్లెలూయా. ఎప్పుడటమ్మా? ఎప్పుడు? నిరీక్షణ కలిగి దేవుని వైపు. దేవుడు ఖచ్చితంగా నమ్మదగిన వాడు. ఆయన మన నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. దేవుడి దేని మీద నిరీక్షిస్తున్నావు నీవు? దేవుడిచ్చిన వాగ్దానముని మీద నిరీక్షణ కలిగి ఉన్నావు. ఒక మనిషి మాట మీద నిరీక్షణ కాదు కదా. మనిషి మాట మీద నిరీక్షణ పడితేనేమో ఒకవేళ అది తప్పిపోవచ్చు, దానివల్ల కార్యాలు జరగకపోవచ్చు. కానీ నువ్వు నమ్మేది ఎవరిని? నువ్వు నిరీక్షించేది ఎవరిని? నువ్వు విశ్వసించేది ఎవరినంటే జీవము కలిగిన దేవుని మాట మీద, ఆయన వాగ్దానం మీద మనము నిరీక్షణ కలిగి ఉంటే నూతన బలం పొందుకుంటాము తప్ప మరొకటి ఉండదు. హల్లెలూయా. నూతనమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అందుకని రూతు జీవితంలో కూడా ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, భర్తను కోల్పోయిన స్థితి. నయోమికి పిల్లలు కోల్పోయింది, భర్తను కోల్పోయింది. అప్పుడు ఆ ఇద్దరు, ఓర్పా రూతు ఇద్దరున్నారు. ఆ యొక్క రూతు ఓర్పలతో ఆమె అంటున్నది, నయోమి, నాకు దేవుడు నా ఎడల భయంకరంగా ప్రవర్తించినాడు, కాబట్టి నా స్థితి అంతా బాగలేదు, నా పిల్లలు చనిపోయినారు, కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తే, ఈ యొక్క ఓర్పా వెళ్ళిపోయినది, కానీ రూతు ఎవరిని వెంబడిస్తున్నది? అత్తనే వెంబడిస్తున్నది. హల్లెలూయా. మరి అత్త దగ్గర ఏం చూసి వెంబడిస్తున్నదమ్మా? ఏమన్నా డబ్బులు ఉన్నాయా? ఆధారం చూడడానికి ఏమీ లేదు. ఆధారపడడానికి ఏమన్నా ఉన్నదమ్మా? నిరీక్షించడానికి మా అత్త గర్భవాసం ఇంకా పిల్లలు పుడతారు, నేను చేసుకుంటా అని ఏమన్నా నిరీక్షించిందా? మా అత్తకు ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి, నేను మా అత్తతో పోతే ఆ ఆస్తులు నా పేరున వస్తాయి అని ఏమన్నా నిరీక్షించిందా? లేదు, నిరీక్షించలేదు. నా అత్త నాకు వేరే మ్యారేజ్ చేస్తుందని నిరీక్షించిందా? లేదు. అత్త మీద ఉన్న నిరీక్షణ కాదు, కానీ అత్త నమ్ముకున్న దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మనం నిరీక్షించేది మనుషుల మీద కాదు, మనుషుల మాట మీద కాదు. దయచేసి జీవము కలిగిన దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం మీద, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని చెప్పేసి ఎలాగైతే వెంబడించినదో, ఏ ఆధారాలు ఉన్నాయా? ఏ ఆధారాలు? ఆమె ఏమైనా అభయం ఇచ్చిందా? అమ్మా రూతమ్మా, నాతో వస్తే నా పొలాలు నీకు రాసిస్తా, మా సొంత ఊరిలో నా పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నది, అవన్నీ నీ పేరైపోతాయి అని చెప్పేసి ఏమైనా అభయం ఇచ్చిందా? ఏ అభయం ఇయ్యలే. కానీ ఇంకా వద్దంటున్నది ఆమె. కానీ ఈమెకు ఏ ఆధారం కనబడకున్నా, ఏ అవకాశాలు లేకున్నా, ఏ సోర్స్ లేకున్నా ఏమనుకుంటున్నదంటే, నా దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నేను ఆయనను నమ్ముతున్నాను కదా. నా అత్త ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నదో ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నా, కాబట్టి నాకు అన్యాయము జరగనీయడు ఆయన. నాకు మేలే జరుగుతుంది తప్ప కీడు జరగనీయడు. ఆలస్యం అయినప్పటికీ, కొంత ఆలస్యం కావచ్చు,
కానీ శ్రేష్టమైన బహుమతి దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అనే ఒక విశ్వాసముతో ఎలాగైతే దేవుని వెంబడించిందో ఈరోజు మనము కూడా అంతే విశ్వాసముతో ఆధారం లేకున్నా కూడా అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. జనాలకు కావాల్సింది ఏంటంటే ఏదన్నా ఒక ఆధారం చూపిస్తేనే నమ్ముతారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఆ యొక్క అబ్రహాము ఏం చేస్తున్నాడు, ఆధారం నిరీక్షించడానికి అసలు అవకాశాలు లేవు. ఈరోజు మన జీవితాలలో కూడా ఎదురు చూడడానికి అవకాశాలు లేకపోవచ్చు. మనం సొంత మందిరం కొనుక్కుంటామంటే కొంతమందికి ఎదురు చూడడానికి ఏముండవు, నిరీక్షించడానికి ఫలానా చోట మనకు ఒక 50 లక్షలు వచ్చేటివి ఉన్నాయి, ఒక 1 కోటి రూపాయలు వచ్చేటివి ఉన్నాయి, ఒక 20 లక్షలు వచ్చేటివి ఉన్నాయి అంటే ఏం చేయొచ్చు, ఆ పైసలు వస్తే ఈ స్థలం తీసుకోవచ్చు అని నిరీక్షించవచ్చు. అసలు పైసలు వచ్చే అవకాశాలు లేవు, డబ్బులు వచ్చే ఛాన్సెసే లేవు. అలాంటప్పుడు కొనడం ఎక్కడైతుంది, సొంత మందిరాలు ఎక్కడ వస్తాయి? ఈరోజు నీకు నువ్వు అనిపించవచ్చు, నీకు ఒకవేళ నువ్వు గుడిసెలో ఉంటే, నువ్వు రెంట్ పర్పస్ ఉంటే, నాకు ఎక్కడి నుంచి అయినా ఆధారం ఉంటేనేమో నువ్వు సొంత ఇల్లు కొనుక్కుంటావు అని అంటే ఇలా కొందరికి అనిపిస్తుంది, సొంత ఇల్లు కొనుక్కుంటావు అంటే నాకు పైసలు వచ్చేటివే లేవు. అలాంటప్పుడు నేను ఎట్లా కొనుక్కుంటా, దేవుడు ఎట్లా చెప్తున్నాడు, అసలు పాస్టర్ ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి ఇలా కనిపిస్తూ ఉంటుంది. మరి అబ్రహాము కూడా నీ సంతానము ఆకాశ నక్షత్రాల లెక్కంటే గొప్పగా అయిపోతుందని అంటే, నేను వయసే అయిపోయింది, నాకు కొడుకు లేడు, ఓ బిడ్డ లేదు, ఓ కొడుకు లేడు, ఏమీ లేదు, అసలు ఆకాశ నక్షత్రాలను విస్తారంగా ఎప్పుడైతుందిరా బాబు అని అవిశ్వాసము వ్యక్తపరచలేదు. కానీ ఆ వచ్చిన మాటను ఏం చేస్తున్నాడు, నమ్మినాడు. హల్లెలూయా. ఈరోజు నీకోసం వస్తున్న మాటను కూడా ఈరోజు నువ్వు నమ్మి, ఈరోజు నీకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని కూడా నువ్వు విశ్వసించగలిగితే, ఈరోజు నువ్వు గుడిసెలో ఉండొచ్చు, ఆ గుడిసెలో ఉండి నువ్వు ప్రార్థించు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేతన బట్టి నువ్వు ఒక రెంట్ పర్పస్ ఉంటే ఆ రెంట్ పర్పస్లో వండుకుంటేనే దేవుడిచ్చిన మాట మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ప్రార్థించు. నీకు గొప్ప గృహాన్ని దేవుడు అనుగ్రహించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అవకాశాలు లేకపోవచ్చు అంటే నీకు అసాధ్యం అనిపించవచ్చు కార్యాలు, కానీ మన దేవుడైన యేసయ్యకు సమస్తము కూడా సాధ్యమే. ఆయన మాటను నమ్మితే నీకు కూడా సమస్తము సాధ్యమే. ఆయనను నమ్మితే నీకు కూడా సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవునికే సాధ్యం, నాకు అసాధ్యం అనుకోకు. ఆయనను నమ్మితే నీకు కూడా సమస్తము దేవుడు ఏం చేస్తాడట, సాధ్యపరుస్తాడు. అది ఇల్లైనా, ఆరోగ్యమైన, నెమ్మదైన, సమాధానమైన, సమృద్ధైన, మేలైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, మరేదైనా కావచ్చు. నీకు అసాధ్యం కావచ్చు దాన్ని పొందుకోవడం. ఒకవేళ దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నువ్వు ముందుకు అడిగేస్తే దేవుని ద్వారా నువ్వు అవన్నీ కూడా పొందుకోగలుగుతావు. హల్లెలూయా. అందుకని ఈ యొక్క రూతు కూడా ఏ అవకాశాలు లేవు, మనకు కూడా ఏ అవకాశాలు కనబడవు. కానీ ఏం చేయాలా, దేవుడిచ్చిన మాట ఒకటి ఉన్నది చూసినావా, యోసేపు జీవితంలో కూడా అంతే. నువ్వు గొప్పవాడవైపోతావు, మీ యొక్క అన్నదమ్ముల కట్టలన్నీ కూడా నీకు, పనులన్నీ నీకు నమస్కరిస్తాయి అని అంటే ఆ దేవుడిచ్చిన దర్శనం మీద దృష్టి పెట్టినాడు తప్ప ఈ యొక్క బావిలోకి దిగిన స్థితి, ఇష్మాయేలీలకు అమ్మబడిన స్థితి, పోతీఫర్ భార్యతో ఇబ్బంది పడే స్థితి, ఈ యొక్క చెరసాలలో పడ్డ స్థితి, ఈ స్థితిని చూడట్లే. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఆయన ఏం చేస్తున్నాడు, నిదానించి చూస్తున్నాడట. హల్లెలూయా. అదృశ్యమైనది ఏంటిదంటే దేవుని యొక్క దర్శనం. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అదృశ్యం, ఇప్పుడు కనబడతలేదు అది. కానీ నువ్వేం చేయాలా, ఈ పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా నువ్వేం చేయాలా, అదృశ్యముగా దేవుడు నీకు ఇయ్యబోవు ఆశీర్వాదం మీద దృష్టి పెట్టాలి. హల్లెలూయా. పొందబోవు మహిమ మీద దృష్టి పెట్టాలి, పొందబోయే ఆశీర్వాదం మీద దృష్టి పెట్టాలి. ఇహలోక సంబంధమైన సమస్యల మీద, బలహీనతల మీద కాదు. అపవాదం వచ్చి ఏం చేస్తాడంటే బలహీనపరుస్తూ ఉంటాడు. ఆయన దేవునికి ఇచ్చిన ఈ యొక్క యోసేపుకు దేవుడిచ్చిన వాగ్దానము, ఒక దర్శనం ఏంటిది, నువ్వు రాజు అయిపోతావు. హల్లెలూయా. అంటే ఏందయ్యా, నేను రాజు కావడానికి ఒక్క అవకాశం కూడా కనబడట్లే, సొంత అన్నదమ్ములే నా మాట వింటలేరు, అలాంటప్పుడు నేనెట్లా రాజు అవుతా అన్నాడా?
సొంత అన్నదమ్ములే నన్ను చెరలోకి పంపిస్తున్నారు, నన్ను బావిలోకి తోసేసినారు, నాకు ఇష్మాయిలీలకు నన్ను అమ్మేసినారు. ఇలాంటప్పుడు నేనెక్కడ రాజు అవుతా అని చెప్పేసి అనుకోలేదు. కానీ పోతీఫర్ భార్య కూడా అభాండం మోపేసి చెరసాలలో వేపించేసింది. ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా ఏందయ్యా రాజునైతా నన్ను, ఇదే నా రాజుతనం. చాలామంది అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆశీర్వాదం వస్తుందంటే శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎదురైనప్పుడు ఏమనుకుంటారో తెలుసా? ఆశీర్వాదం అంటే ఇదేనా? ఏంది ఇట్లొస్తున్నాయి శ్రమలు, ఇట్లొస్తున్నాయి ఇరుకులు, ఇట్లొస్తున్నాయి ఇబ్బందులు అనిపించవచ్చు. యోసేపు వాటి వైపు చూడలే, దేవుడిచ్చిన వాగ్దానం వైపు చూస్తున్నాడు. అబ్రహాము కూడా అందరూ నీకు ఆ దేవుని మాటను నమ్ముకుంటూ ఇంకా పోతున్నావు. చాలామంది అంటారు దేవుడు అని పోతున్నావు, దేవుడు నీకేం చేస్తున్నాడు, నీకు ఇల్లు వచ్చిందా, నీ పిల్లలైనారా, నీకు ఇదైందా, నీకు అదైందా అని చెప్పేసి బలహీనపరిచే మాటలు, దేవుని యొక్క దర్శనాన్ని పాడు చేసే మాటలు అది అపవాది సంబంధమైనవి. అవి నువ్వు గుర్తుపట్టాలి. అవి అపవాది యొక్క తంత్రాలు. వాడు దేవుని యొక్క దర్శనాన్ని అడ్డుకోవడానికి, దేవుని యొక్క జనరేషన్ ఆపడానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ నువ్వేం చేయాలా? ఆధారం లేకున్నా, అవకాశాలు లేకున్నా దేవుని వైపు చూస్తూ ఆయన వైపు నిరీక్షణ కలిగి ఉంటే, హల్లెలూయా, వాళ్ళని అనొచ్చు నువ్వు ఎదురు చూడడానికి ఏం అవకాశం, ఏం చూసుకొని నువ్వు ఇంతగానో చూస్తున్నావు, దేవుని వైపు వస్తుంది అనుకుంటున్నావు అంటే ఏం చూసుకొని అనగానే వీళ్ళకి ఏమనుకుంటున్నారు? అవును కదా, ఏం చూసుకొని అంటే మనిషి వచ్చి చెప్తే కానీ వీళ్ళకు నిండు అనిపించదు. మనిషి కాదు, మనిషి మాట తప్పేటోడు చెప్తే మాట నమ్ముతున్నావు, మాట తప్పని దేవుడు చెప్తే నమ్ముతలేవు. ఈరోజు మాట తప్పే మనిషి చెప్తే బాగా నమ్ముతారు, మాట తప్పని దేవుడు చెప్తే మాత్రం నమ్మని స్థితి. కానీ అబ్రహాము ఎవరి మాట నమ్ముతున్నాడు? మాట తప్పని దేవుడు, మహిమ కలిగిన రాజు, దేవాతి దేవుడు, హల్లెలూయా. ఆయన మాట చెప్పగానే ఆ మాటను ఏం చేసినాడు? నమ్మేసినాడు. ఈరోజు నీకు కూడా చెప్తున్న మాటను కూడా నువ్వేం చేయాలి? దేవుని మాటను నమ్మాలి. నమ్ముట నీ వలనైతే ఏమవుతుందట? సమస్తము కూడా సాధ్యపరచబడుతుంది. ఒకవేళ బాహ్య సంబంధంగా అది కనబడకుంటుండొచ్చు, పరిస్థితులని చిన్నభిన్నం కావచ్చు, కానీ పరిస్థితుల వైపు కాదు, కానీ ప్రభువు నీకు ఇచ్చిన దర్శనము, హల్లెలూయా, దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడిచ్చిన మాట. నేను కూడా చాలామంది ఈ యొక్క మందిరం మనకు లేక ముందుకు నేను చిన్న గృహంలో ఆరాధిస్తున్న సమయంలో నేను దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన దర్శనము, ఈ యొక్క మందిరం ఇలాగ వస్తుంది, మనం ఆరాధన చేస్తాము అని చెప్పేసి దేవుడు ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఇందులోకి ఇలా జనాలు ఇలాగ వస్తారని చెప్పేసి చెప్పినప్పుడు చాలామంది ఈయనకి ఇవ్వడానికి ఏ ఆధారం ఉన్నది, ఎవరు చూస్తారు, ఎవరు కూడా అవకాశం లేదు కదా చూడడానికి, రికమెండేషన్ ఎవరు చేస్తారు అని చాలామంది ఆలోచన చేసినారు. కానీ ఆ మాటలతో నన్ను కూడా గాయపరిచినప్పుడు నేను వీళ్ళ మాటల వైపు చూడలే, వీళ్ళు బలహీనపరిచే మాటల వైపు చూడలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన దర్శనం వైపు చూస్తున్నాను. ఆ దర్శనం వైపు చూస్తున్నాను కాబట్టే ఈరోజు మనమందరం ఈ యొక్క మందిరంలో ఆరాధన చేయగలుగుతున్నాం. ఆ దర్శనాన్ని దేవుడు నెరవేర్చినాడు. తగిన సమయం రాగానే దేవుడు దాన్ని లేవనెత్తినాడు, హల్లెలూయా. ఈరోజు ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు మాట్లాడినాడు. అనేక ప్రజలు వస్తారు, అనేక కుటుంబాలు వస్తాయి. ఒక సముద్రంలోకి వాటర్ ఎలాగైతే వస్తుందో అలాగే ప్రజలు కూడా వడిగా వచ్చి చేరుతూ ఉంటారట దేవుని యొక్క మందిరములో. అంటే ఈ మాట చెప్తే కూడా చాలామందికి ఏమనిపిస్తుంది? అసలు అంతమంది రావాలంటే పెద్ద చర్చ్ కావాలి కదా, అసలు ఇక్కడ ఎవరు ఇయ్యరు కదా అంత పెద్దది, అట్లాంటి అవకాశాలు లేవు కదా. మరి అబ్రహాముకు పిల్లలు కావడానికి అవకాశాలు ఉన్నాయా అమ్మా? లేవు. పిల్లలయ్యే అవకాశాలు లేవు, వయసు అంతా పోయింది. రూతమ్మకు అవకాశాలు ఉన్నాయి, అక్కడ వేరే వ్యక్తిని మ్యారేజ్ చేసుకునే అవకాశాలు, అసలు అవకాశాలే లేవు ఆమెకు. కానీ ఏం చేస్తున్నది? నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా అదే నిరీక్షణతో దేవుని వైపు చూస్తూ నువ్వు గనక
నడవగలిగితే నీ నిరీక్షణ కూడా నిన్ను తల దించుకునేటట్టు చేయదు. హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపలేదు. ఎవరి వైపు చూసిన ముఖాలు లజ్జిస్తాయంటే మనుషుల వైపు చూసిన వాళ్ళై. అందుకనే దేవుడు అంటాడు, రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. హల్లెలూయా. కానీ జనాలకు ఉన్నది ఏంటంటే ఒకటి మర్చిపోవాలి. ఏంటిదో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధారం ఉంటేనే నమ్మడం మానేసేయాలి. నీకు దేవుడిచ్చిన మాట ఉన్న చూసినావా? దేవుడిచ్చిన వాగ్దానం ఉన్న చూసినావా? దేవుడిచ్చిన దర్శనం ఉన్న చూసినావా? దర్శనం వైపు, దేవుని మాట వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తూ నడుస్తావో ఎప్పుడు కూడా నువ్వు పడిపోయే పరిస్థితి రానియడు దేవుడు. హల్లెలూయా. అబ్రాహాము ఆకాశ నక్షత్రాల వైపు చూసి ఓకే ఏమనుకుంటున్నాడు? ఆయన మనసులో ఏమనుకుంటున్నాడమ్మా? నమ్మిండంటే ఏమన్నట్టు, నా పిల్లలు ఎట్లా అవుతారు, నక్షత్రాలు ఎట్లున్నాయో అంత విస్తారంగా నా పిల్లలు ఉంటారు. హల్లెలూయా అని రోజు ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళా అది వదిలిపెట్టేసి అయ్యో ఇంత ముసలోనికి పిల్లలు ఎక్కడ అవుతారు అని మళ్ళీ సందేహపడుతున్నాడా? సందేహపడతలే. రూతమ్మ కూడా అత్తను వెంబడించడం ప్రారంభించిన తర్వాత అవో ఈ ముసల్దాన్ని తోడిపోతే నాకేం బెనిఫిట్ వస్తుంది, ఈ ముసల్ది నన్ను జాతుందా, అసలు ఈ ముసల్దానికి ఏం ఆస్తులు ఉన్నాయో లేవో నాకు తెలియదు కదా, అనవసరంగా ఈ ముసల్దానితో వెళ్తున్నాను, ఇప్పటికైనా యూటర్న్ తీసుకుంటా అని అనుకున్నదా? నో. ఎందుకంటే ముసల్దాని దగ్గర ఏం కనబడకపోవచ్చు, కానీ ఆ ముసలామె నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఈరోజు నీ దగ్గర ఏం కనబడకపోవచ్చు, నీ కుటుంబ సభ్యుల దగ్గర ఏం లేకపోవచ్చు, నీ తల్లిదండ్రుల దగ్గర ఏం లేకపోవచ్చు, కానీ నువ్వు నమ్మిన దేవుడు నీకోసం ప్రాణము పెట్టి రక్తము గార్చి మరణించి తిరిగి లేచి మరలా ఈ లోకానికి పరిశుద్ధులను అందరినీ కొనిపోవడానికి వచ్చేవాడు. ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన వైపు నిరీక్షణకు ఆధారం లేకున్నా, ఇచ్చిన మాటకు ఆధారాలు కనబడకున్నా ఏం చేయాలా? నా దేవుడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా నా పట్ల కార్యం చేస్తాడు, ఖచ్చితంగా నన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఒక ఉద్యోగంలో, ఒక వ్యాపారంలో, ఒక మంచి పొజిషన్లో దేవుడు నన్ను నిలబెట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. మాట ఇచ్చింది నాకు మనిషి కాదు, నాకు మాట ఇచ్చింది ఎవరు? జీవము కలిగిన దేవుడు, ఆయన సజీవుడు అని నువ్వు నమ్మితే ఏం చేస్తావు తెలుసా? అసలు ఎప్పుడు కూడా ఆయనను విడిచిపెట్టి ఉన్నావు, ఎప్పుడు ఆయన దగ్గర నువ్వు ఆర్గ్యుమెంట్లు చేయవు, ఎప్పుడు ఆయనను శోధించవు, ఎప్పుడు సనిగే పరిస్థితులు రావు, ఎప్పుడు గునిగే పరిస్థితి. యోసేపు ఎప్పుడు కూడా ఏం చేయలేదు, ఒక్కసారి కూడా గుణుకుతలే. చాలామందికి చిన్న కష్టం వస్తే ఏం చేస్తారు? దేవుడు ఏం చేస్తున్నాడు, రాజుని చేస్తానన్నాడు కదా ఉండాల్సింది. అబ్రాహాము నక్షత్రాలను చూపించగానే ఏమో చూద్దాం తీమని అని అన్నాడమ్మా. అందుకనే చాలా సందర్భాలలో నేను ఏదైనా ఆశించినప్పుడు దేవుడి దగ్గర సేవకురాలు ఏం చెప్తుందంటే ఇమీడియట్లీ ఆమేన్, మనస్ఫూర్తిగా, పైన కాదు, మనస్ఫూర్తిగా. నిన్నటి దినాన కూడా నేను ఒకటి ఆశించి ఒక 10 నిమిషాలు ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ నేను ఆ వ్యక్తి ముందట నిలబడితే దేవుడు అద్భుత రీతిగా నా మనస్సులో ఏదైతే నేను ఆశించినో దేవుడు అదే కార్యరూపం దాల్చినాడు. హల్లెలూయా. రియల్లీ కార్యరూపం దాల్చినాడు. అది ఆ మనిషి నోటి నుంచే బయటకు వచ్చింది. ఆ మనిషే చెప్పిండు నాకు సాక్షి. అంటే నువ్వేం చేయాలా? దేవుడు చేస్తాడని నమ్మి దానికి ఆధారాలు చూసుకోవద్దమ్మా. అమ్మా నీ అప్పులన్నీ తీరిపోతాయి అన్నావు అనుకో, ఏమంటారు తెలుసా? అప్పులన్నీ ఎట్లా తీరుతాయి? మా భర్త పోయేది 1000 రూపాయల కూలికి, నేను పోయేది 500కి, నేను చేసే ఉద్యోగం 20,000, నేను చేసేది 10,000, మాకున్నది 10 లక్షలు, ఎలా తీరుతుంది? సందేహం. ఆ సందేహం అవసరం లే నీకు. నువ్వేం చేయాలా? అప్పులు తీర్పుతానన్నాడు దేవుడు, ఖచ్చితంగా నా అప్పులు తీర్పుతాడు దేవుడు అని విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి, దేవుని వైపు చూడడము ప్రారంభించు. హల్లెలూయా.
అబ్రహాం అట్లా అంటున్నాడా? అయ్యా నీ పిల్లలు ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరిస్తారనగానే, ఏం ఆకాశ నక్షత్రాలు కానీ ఇప్పుడైతే కొడుకుని, తర్వాత ఆకాశ నక్షత్రాలు ఇద్దులే, అంత గొప్ప చేద్దు కానీ ఫస్ట్ అయితే కొడుకుని అన్నాడా? ఫస్ట్ అయితే కూతురుని, కూతురు లేదు లేదు చెప్తున్నావయ్యా, ఒక చిన్న మాట చెప్పరాదు, పెద్ద మాటలు ఎందుకు చెప్తున్నావు అని ఏదన్నా ఉల్టా మాట్లాడినాడా? మాట్లాడలే. ఏం చేస్తున్నాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అది నీకు ఆశీర్వాదంగా ఎంచబడుతుంది, అది నీకు సమృద్ధిగా ఎంచబడుతుంది. ఏంటిదట? నీ నమ్మకము దేవుని మీద. కాబట్టి చూపించగానే నీకు ఇంత ఇస్తా అంటే థ్యాంక్ యూ జీసస్, ఓకే అయ్యా అలాగనే దీవించు, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయి అని చెప్పేసి ఇలాగునే చెప్పాలి తప్ప ఏమోలే చూద్దాం చేద్దాం చూద్దాం కాదు. ఏమనాలా? నా దేవుడు చేసేవాడే ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. సేవకుడు మాటలు చెప్పినప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఆమెన్. లేదు వీళ్ళు ఆమెన్ ఎక్కడిది? ఆహా అమ్మ దేవుడు నీకు పని ఇస్తాడమ్మా అంటే, ఓహో ఇయనీతి అనుకుంటావు. ఆమెన్ అని చెప్పేసి విశ్వసించి పొందుకున్నామని అనుకోవాలట. అప్పుడే ఏమనుకోవాలా? ఇట్లా కాదు, వచ్చినాక చూద్దాం అన్నది చూద్దాం అన్నకనే ఉంటుంది. చూద్దాం కాదు, నేను ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు, నేను ఆ పనిలో చేరుతాను. హల్లెలూయా. నాకు దేవుడు ఇస్తాడు, నేను ఆ ఉద్యోగంలో చేరుతా. దేవుడు నాకు ఇస్తాడు, నేను గొప్ప పరిచర్య చేస్తా. దేవుడు నాకు ఇస్తాడు, నేను ఈ రకంగా డెవలప్ అయిపోతా. దేవుడు నాకు ఇస్తాడు. పరలోకం పోతావంటే దేవుడు తీసుకుపోతాడు, నేను ఖచ్చితంగా పోతా. ఏమో దేవుడు తీసుకుపోతా పోతాం, లేకపోతే లేదు. ఇప్పుడైతే చర్చికి పోతున్నాం, అప్పటి వరకు చూద్దామంటే అంటే వీనికి ఏం లేదు, నమ్మకము లేదు. ఏమో ఇప్పుడే పరలోకం తీసుకుపోతా అంటే పరలోకం ఏమో కానీ ఇప్పుడైతే మంచిగా చూడరాదు. ఇప్పుడే మనం లేదు పరలోకం ఏడుస్తావు కానీ ఇల్లే చక్కగా లేదు. పరలోకంలో బంగారంతో కూడిన బంగ్లాలు ఇస్తానంటే, అయ్యా బంగారంతో కూడిన బంగ్లా అక్కడ ఉండని కానీ ఏమంటారు? ఇక్కడ ఇటుకల కూడా కొంచెం నీకు మాట అర్థం చేసుకో. బంగారపు వీధులలో ఉండే అవకాశం, బంగారపుతో కట్టిన పట్టణములో ఉండే ఆ ఇంట్లో ఉండే అవకాశం ఇస్తున్న ఆ దేవుడు ఇటుక గోడల ఇల్లు ఇయ్యడా అమ్మా? ఇటుక గోడలతో కట్టే చర్చిలు ఇయ్యడా? ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. బంగారం తీయడానికే సిద్ధపడ్డవాడు బంగారమునే నీకోసం లెక్క చేయకుండా ఇచ్చేస్తా అన్న మనసు కలిగిన దేవుడట ఇటుక గోడలతో కట్టిన ఇల్లు కోసం ఆలోచన చేస్తాడా? ఏం ఆలోచన చేయడు. ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కానీ మనకేం కావాలి? ఫస్ట్ ఏమో చూద్దాం అనొద్దు. ఏమనాలా? ఖచ్చితంగా చేస్తాము. హల్లెలూయా. ఏం చేయాలట? నిరీక్షణకు మీకు ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఏం చేయాలా? యేసయ్య మీద ఏం చేయాలి? ఆధారపడాలి. యోసేపుకు నిరీక్షణకు ఆధారం ఏమైనా కనబడుతుందా అమ్మా? నిరీక్షణకు ఆధారం కాదు కదా, ఇంకా కష్టాలే కనబడుతున్నాయి, ఇంకా ఇరుకులే కనబడుతున్నాయి, ఇంకా అణిచివేత కనబడుతున్నది, అణిచివేత ధోరణి కనబడుతున్నది, అణిచివేసే మనుషులు కనబడుతున్నారు తప్ప రాజుగా కావడానికి, ప్రమోట్ చేయబడడానికి ఒక్క సింప్టమ్ కూడా కనబడతలే. హల్లెలూయా. ఈరోజు నీకు ఆశీర్వదించబడడానికి, డెవలప్ కావడానికి ఒక్క సింప్టమ్ కూడా కనబడకపోవచ్చు. నీకు పిల్లలు కావడానికి ఒక్క సింప్టమ్ కూడా కనబడకపోవచ్చు. నువ్వు ఇల్లు కట్టుకోవడానికి ఒక్క సింప్టమ్ కూడా కనబడకపోవచ్చు. నువ్వు మంచి వ్యాపారంలో సెటిల్ కావడానికి ఒక్క సింప్టమ్ కూడా కనబడకపోవచ్చు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం మీద నువ్వు ఒకవేళ విశ్వసించగలిగితే, ఆ వాగ్దానములను చేతబట్టి ఆయన ముఖపుపై నువ్వు దృష్టి పెడితే నిశ్చయముగా వాటన్నిటిని స్వాధీనపరచుకోగలుగుతాము. హల్లెలూయా. అంతే. యోసేపు ఒక్కసారి కూడా ఏమన్నా కనబడ్డాయమ్మా? బావిలోకి పోయేటోడట రాజునైతామన్న ఆశలు ఇంకా ఉంటాయా? అసలు చచ్చిపోతావు, ఇంకా 10 నిమిషాలు అయితే చనిపోయే టైము. ఆ బావిలో పోసేసినారు, నీళ్ళు లేక పడేసినారు. సావు కోసం ఎదురు చూడలే కానీ దేనికోసం ఎదురు చూస్తున్నాడు?
దేవుడిచ్చిన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు ఇరుకులు వచ్చినప్పుడు, అందరూ నిన్ను గాయపరిచి నిన్ను బలహీనపరుస్తున్నప్పుడు నువ్వు దేన్ని చూడాలా? నీకు దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో, నీకు ఏదైతే దేవుడు చూపించినాడో దర్శనము, ఆ దర్శనము మీద నువ్వు ఎప్పుడైతే దృష్టి పెడతావో, ఈ సమస్యలు కావచ్చు, ఈ అవమానాలు కావచ్చు, ఈ నిందలు కావచ్చు, ఈ బలహీనపరిచే వ్యక్తులు కావచ్చు, ఎవరిని కూడా నువ్వు పట్టించుకోవు. హల్లెలూయా. ఏం గుర్తు రావాలా? ఏం గుర్తు రావాలా? నిన్ను శోధించినప్పుడు నీకు ఇచ్చిన దేవుడిచ్చిన వాగ్దానం. నీకు పిల్లలు గారు రా అన్నాడు అనుకో, అబ్రాహాముకు దేవుడిచ్చిన వాగ్దానం నాకు ఇచ్చాడు, నాకు నిశ్చయంగా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు డెవలప్ కావు అంటే యోబును దీవించిన దేవుడు, అబ్రాహామును విస్తరింపజేసిన దేవుడు నన్ను విస్తరింపజేస్తాడు. నువ్వు ఎక్కడికి పోలేవు, నీ వల్ల కాదు, నీకు సొంత గృహమే ఉండదు, నీ పరిస్థితులే బాగలేవంటే ఇజ్రాయేలీలను 10 రకాల తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తీయుల పాలిట పెట్టేసి 10 రకాల తెగులు కావాలని మొత్తి నా దేవుని సమాజాన్ని ఎలాగైతే నడిపించినాడో, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టినాడో, నేడు కూడా నేనున్న బానిసత్వం నుంచి, నేనున్న బలహీనతల నుంచి నా దేవుడు విడిపించగలిగిన సామర్థ్యము కలిగిన వాడని నువ్వు రూఢిగా నమ్మి వారికి సమాధానం ఇచ్చే వ్యక్తివై ఉండాలి. చాలామంది వీళ్ళు ఇట్లా గాయపరచంగానే వాళ్ళ మాటలు పట్టుకొని, వాళ్ళ మాటల ద్వారా వీళ్ళు ఏమవుతారంటే కృంగిపోతూ ఉంటారు, బలహీనపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చూడు, మనుషులను కాదు చూసేది, దేవుడిచ్చిన మాట వైపు చూడు, ఆయన ముఖం వైపు చూడు. నువ్వు ఒక్కసారి కూడా బలహీనపడవు. మనిషి బలహీనపరిచిండా, నువ్వు ఏం చేస్తాడంటే, మనిషిలో ఉన్న బలహీనత ఏంటంటే ఈ మనిషి బలహీనపరచగానే ఇంకో మనిషి వైపు పోతారు. నో, ఈ మనిషి బలహీన పరిస్థితి కాదు, ఈ మనిషి కాదు, ఏ మనిషి అయినా అలాంటోడే, వీడాలంటోడే, వాడాలంటోడే. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా అదే నైజము కలిగిన వాడు, ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప. హల్లెలూయా. అందుకని ఈ వ్యక్తి బలహీనపరచగానే అక్కడికి పోయి చెప్పుకోవడము, అక్కడ బలహీనపరిస్తే ఇక్కడికి పోయి చెప్పుకోవడం కాదు. ఎక్కడ కాదు చెప్పేది, నువ్వు యేసయ్య సమక్షంలోకి వచ్చి నువ్వు చెప్పగలిగితే, నీ ప్రార్థన విని దేవుడు నిశ్చయముగా ఒక అబ్రహాముకున్న నమ్మకాన్ని నువ్వు కనబరచగలిగితే, ఒక రూతుకు ఒక నమ్మకం ఉన్నదమ్మా. రూతు కంటే అతుమానం ఉన్నావా నువ్వు? రూతు కంటే బలహీనపరచబడి ఉన్నావా? భర్త లేడు, మామ లేడు, అత్త ముసల్ది, తినడానికి తిండి లేదు, దేశం కానీ దేశానికి పోయినట్టుగా పోతే తిండి కోసం కానీ, బట్ట కోసం కానీ, పొట్ట కోసం కానీ, వస్త్రాల కోసం కానీ, అక్కడ ఉండడానికి స్థలము కోసం ఆలోచన చేయలే. ఏం చూసింది? నా దేవుని కృప వలన నాకు సమస్తము సమకూడి జరుగుతుంది అని దేవుని మీద ఉన్న నిరీక్షణతో. చాలామంది అనొచ్చు, అమ్మా ఏం చూసుకొని పోతున్నావు, అమ్మా ఏం చూసుకొని పోతున్నావు మీ అత్తతోటి అంటే అనలేదంటావా? ఆమె అత్తతోటి వెళ్ళిపోతుంటే, ఊరు వెళ్ళిపోతుంటే ఎంతమంది చూస్తారమ్మా? మనము ఊరిని వదిలిపెట్టేసి వస్తుంటే ఇక మళ్ళా ఫ్యూచర్లో ఇక్కడికి రామన్నట్టావో ఆలోచనతో పోతుంటే జనాలందరూ వచ్చేసి చూసి, అయ్యో ఇట్లా అయిందా, అయ్యో ఖరాబ్ అయిపోయినారు, పట్టణంకి వెళ్ళిపోతున్నారట, ఏమి లేదా అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది అనరా, ఇక్కడ ఏదైనా పని చేసుకో. ఒకవేళ అత్తతోటి పోతుంటే, నీ అత్తదంటే అదే ఊరు, అదే బెత్లెహేము, మరి నీకేమున్నది అక్కడ? ఈ ముసలామ మాటలు పట్టుకొని నువ్వు పోతున్నావా? ఈ ముసలామ దగ్గర ఏం కనబడుతున్నదని పోతున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేయలేదంటావా? అనేకులు క్వశ్చన్ చేయొచ్చు, కానీ క్వశ్చన్ చేసిన వాళ్ళ వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూసింది. హల్లెలూయా. అందుకనే అతమా నిన్ను బట్టి వస్తున్నా అంటున్నదా? నీలో ఉన్న దేవుని బట్టి నేను వస్తున్నా. నీ దేవుడే నా దేవుడు, నువ్వే నా దేవుడు అనలే, నీ దేవుడు. నువ్వు ఎవరినైతే ఆరాధన చేస్తున్నావో, నువ్వు ఎవరినైతే గణపరుస్తున్నావో ఆయన నమ్మదగిన వాడు, ఆయన నాకు కూడా ఆయనే దేవుడు. ఆ దేవుడు మన పక్షాన ఉన్నవాడు, నిశ్చయంగా నాకు మేలు చేస్తాడని చెప్పేసి ఒక విశ్వాసముతో, ఒక నమ్మకముతో, ఏ ఆధారాలు కనబడలే, ఏ అవకాశాలు కనబడలే, ఆమె కూడా ఏం హోప్స్ ఇయ్యలే, ఏం అభయం ఇయ్యలే,
ఏది ఇయ్యకున్నా కూడా యేసయ్య వైపు చూసింది కాబట్టి బోయాజుతో మ్యారేజ్ చేసుకొని గొప్ప స్థితిని అనుభవిస్తున్నది. హల్లెలూయా. గొప్ప స్థితి, మామూలు స్థితి కాదు. ఊహించిన దానికంటే అత్యధికంగా జరుగుతున్నాయి కార్యాలు. ఎప్పుడమ్మా? నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా జరగాలంటే ఏ ఆధారం లేకున్నా కూడా మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఊహలకందరి కార్యాలు నీ పక్షాన దేవుడు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. దయచేసి నువ్వు ఊహించేది కొద్దిగా, ఆమె ఎంత ఊహించిందో తెలియదు, కానీ ఆమె ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు జరిగినాయి రూతు జీవితంలో. నాకు తెలిసి అందరూ అనుకోవచ్చు, బా ఈ పిల్ల ఆ ఇంట్లో పడ్డదేంది, అంత గొప్ప వ్యక్తి, అంత మనస్తత్వం, మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తికి భార్యగా వెళ్ళిపోయిందంటే అందరూ ముక్కును వేలేసుకునే పరిస్థితులు. కారణం ఏందో తెలుసా? అది మనుషుల రికమెండేషన్ తోటి వచ్చిన ఆశీర్వాదము కాదు. నరులో రెక్కల కష్టార్జితము చేత ఎక్కువ కాడు, కానీ యెహోవా ఇచ్చు ఆశీర్వాదం అట ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆమె ఏ మనిషి రికమెండేషన్ చేసి ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోమని ఎవరనలే. దేవుడు కార్యం చేసిండు, ద్వారాలు తెరవబడ్డాయి, గొప్ప కార్యాలు ఆమె పక్షాన జరిగినాయి. హల్లెలూయా. ఈరోజు మన పక్షాన కూడా దేవుడు అదే కార్యాలు చేస్తాడు. కాకపోతే ఏం చూడొద్దు, మనం ఆధారాలు చూడొద్దమ్మా. ఆధారం చూడొద్దు. పాస్టర్ చెప్పిన ఆధారం చూడొద్దు. నిరీక్షణకు ఆధారం లేకున్నా కూడా నువ్వేం చేయాలా? నిరీక్షణ కలిగి నమ్మాలి యేసయ్యను. హల్లెలూయా. చాలామందికి కనబడితేనే నమ్ముతాం, కనబడితే నమ్ముతాం. అందుకనే పౌలు అంటాడు, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. హల్లెలూయా. దృశ్యం కనబడాలి, కనబడితే నమ్ముతాడు, లేకపోతే లేదు. అదృశ్యమైన వాటిని ఏం చేస్తున్నాడట? నిదానించి చూస్తున్నాడట. ఆ అదృశ్యమైనది ఏందో తెలుసా? నీకు రాబోయే ఆశీర్వాదం, నీకు దేవుడు ఇవ్వబోయే పరలోకము. నిదానించి చూస్తున్నావు. దృశ్యమైన ఏంటో తెలుసా? ఇప్పుడు నీకు వస్తున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు, బలహీనతలు, గాయపరచబడే పరిస్థితులు, అంధకార పరిస్థితులు, అవమానకరమైన స్థితులు, వీటి వైపు చూడొద్దు. కానీ నిరీక్షణకు నువ్వు ఆశీర్వదించబడతావంటే ఏమైనా ఆధారం ఉన్నదా అంటే యేసయ్యే నా యొక్క ఆధారం. ఈ లోకంలో నాకు ఏ ఆధారం లేదు, కానీ నాకు యేసయ్య ఆధారం. అయ్యా నేను దీవించబడతా అని నువ్వు అన్నావనుకో, ఎవరైనా నిన్ను క్వశ్చన్ చేసి ఎట్లా దీవించబడతావురా, నేను హైదరాబాద్లో గొప్ప ఇల్లు కట్టుకుంటా అన్నావు అనుకో, అరే నువ్వు చేసేది కూలి పని, ఎలా కట్టుకుంటావు అన్నాడు అనుకో, ఏ ఆధారంతో కట్టుకుంటున్నానని మాటిస్తున్నావు? నా దేవుడు ఉన్నాడని ఒక ఆధారంతో నేను మాటిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మాటిచ్చినా కూడా అది నెరవేరకపోవచ్చు. అధికారులు మాటిచ్చినా కొన్ని సందర్భాలలో అది తప్పిపోవచ్చు. రాజులు మాటిచ్చినా తప్పిపోవచ్చు. కానీ రాజులకు రాజైన ప్రభు అయిన దేవాతి దేవుడు మాటిస్తే ఆయన తప్పేటోడు కానే కాదు. హల్లెలూయా. అందుకని నేనేం చేస్తున్నా? నేను ఆయన మీద ఆధారపడుతున్నా. నేను ఈ లోకంలో ఆధారాలు చూసుకుంటలే, ఈ లోక సంబంధమైన ఆధారాలతోటి నాకు పని లేదు. నాకు యేసయ్యే ఆధారము, ఆయన మీదే నేను ఆధారపడుతున్నా. నేను ఆయన వైపు చూసి నిరీక్షిస్తున్నా. కాబట్టి ఈరోజు నీ నిరీక్షణ, నా నిరీక్షణ, మన నిరీక్షణ కూడా మనల్ని సిగ్గుపరచదు. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్.